హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. లాస్ట్ టైం నేను ఒక వీడియో తీసిన కదా, నేను మా ఊర్లో ఎల్లమ్మ సిద్ధోగమని వీడియోలు పెడుతున్నా కదా. అయితే ఈరోజు పోషమ్మ ఎల్లమ్మ బోనాలని చెప్పినాం కదా. ఇంకోటి మా తోటి కోడలు పుట్టకి వాటర్ పోయడానికి వెళ్తుంది అని చెప్పాను కదా, అది కూడా వీడియో పెట్టాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. సో మా తోటి కోడలు అయితే పుట్టకి వాటర్ పోయడానికి వెళ్ళింది. ఇంకా మా చిన్న తోటి కోడలు నేనైతే ఇద్దరం కలిసి పోచమ్మ ఎల్లమ్మ పోలేరమ్మకి బోనాలు తీస్తున్నాం కదా. సో ఆ బోనాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాం. బోనాలన్నీ వాటర్తో కడిగేసి పెట్టేసుకున్నాము. ఆ వారిన తర్వాత ఇలా ఒకసారి డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా అసలు డెకరేషన్ చేద్దాం అనుకున్నాం కానీ కలర్స్ పెయింటింగ్స్ ఏం తీసుకురాలి. సో ఇంకా మా అత్తమ్మ అనింది, కడపలకి వేసిన కలర్స్ ఉన్నవే వేస్తారా అని చెప్పేసి అడిగింది. అడిగితే ఇంకా మేము ఇద్దరం ఇంకొక యూట్యూబ్లో సెర్చ్ చేసాం. కొన్ని వీడియోస్ చూస్తే ఇట్లా ఎల్లో కలర్ రెడ్ కలర్ వచ్చింది. సో కడపకి ఎల్లో కలర్ అట్లా వేస్తాం కదా. సో ఇంకా మనం పసుపు రాసే బదులు ఎల్లో కలర్ అట్లా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా మా తోటి కోడలు నేను ఇద్దరం అనుకొని ఇంకా ఒక కలర్ అయితే ఫిక్స్ అయినాము. ఇంకా అట్లా మేమిద్దరం కలిసి అయితే బోనాలను అయితే డెకరేట్ చేస్తున్నాము. ఇంకా అసలు ఎలా అంటే బోనాలు మామూలుగా సున్నంతో కిందికి సున్నము పైనకి సున్నం పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెడతారు. ఇంక ఇష్టం ఎవరు అట్లా పెట్టవచ్చు, ఇంకా ఇట్లా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి మనము ఇట్లా కొంచెం పసుపు పెట్టి సున్నం బొట్లు కూడా పెట్టాలి. సో ఇంకా మేము అందరు డెకరేట్ చేసుకుంటున్నారు కదా బోనాలు, మనం కూడా డెకరేట్ చేసుకుందామని ఇంకా మేము ఇద్దరం కలిసి అయితే ఇట్లా డెకరేట్ చేస్తున్నాం. కిందికంతా పసుపు కలర్ వేసి పైనకి పెయింట్ వేసాము. ఇక్కడ పైనకి కొంచెం సున్నం రాసి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాము. మళ్ళీ ఇవన్నీ ఇట్లా పెట్టిన తర్వాత వీటికి వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు అయితే తీసుకొచ్చి ఆ ఆకులని ఇట్లా ఒక మాలలాగా అల్లుతారన్నమాట. అల్లితే ఇక్కడ బోనాలకి మనం చుట్టూ పెట్టాలి. అలాగే ఫ్లవర్స్ కూడా, బంతిపూలు కానీ లేదంటే ఏవైనా మల్లెపూలు ఏవైనా సరే అవి కూడా ఒక దండలాగా కుచ్చేసి బోనాలకైతే పెట్టేసేయాలి. ఇక్కడ బోనం ఇదొకటి పెద్దగా ఉంటుంది బోనం, పైన గురుగులు అంటారు, అవి చిన్నగా ఉంటాయి. సో కుందన్స్ ఇలా కలర్స్ పెట్టేసి అయితే మేము బోనాలని డెకరేట్ చేస్తున్నాము. ఇంకా బోనాలకి నైవేద్యం కూడా ప్రిపేర్ చేయాలి కదా. అది ఇంకా మా అత్తమ్మ అయితే బోనాలకి అయితే నైవేద్యం ప్రిపేర్ చేస్తుంది. నేను చెప్పినా కదా మా ఊర్లో 3 పోచమ్మలు, ఒకటి పోలేరమ్మ, ఎల్లమ్మ. అయితే 3 పోచమ్మలకి 3 బోనాలు, పోలేరమ్మకి 1 బోనము, ఎల్లమ్మకి 2 బోనాలు. యాక్చువల్గా అయితే మనం నార్మల్గా పోచమ్మకి తీసుకుంటే 2 బోనాలు అట్లా తీస్తాము. ఇంకా ఇప్పుడు అందరు కలిసి తీస్తున్నారు కాబట్టి ఒక్కొక్క బోనం తీసి ఎల్లమ్మకి మాత్రము 2 బోనాలు తీస్తున్నట్టు మొత్తం 6 బోనాలు. సో మేమైతే ఇక్కడ ఈ విధంగా అన్నీ డెకరేట్ చేసి పెడుతున్నాము. ఇప్పుడు పోచమ్మకును పోలేరమ్మకైతే మా అత్తమ్మ నైవేద్యం ప్రిపేర్ చేసింది. మళ్ళీ ఎల్లమ్మ బోనాలు నైట్ కాబట్టి మళ్ళీ నైట్ మళ్ళీ వేరే ప్రిపేర్ చేస్తుంది నైవేద్యాలు అయితే. ఎందుకంటే మార్నింగ్ అంటున్నవి నైట్ పెట్టొద్దంట, అందుకే మళ్ళీ ఎల్లమ్మకి వేరే నైవేద్యం ప్రిపేర్ చేస్తుంది. అంటే బోనాలు ఇవన్నీ ఒకేసారి పోచమ్మ బోనాలు అండ్ పోలేరమ్మ బోనాలు ఒకేసారి వెళ్తాయి కాబట్టి వాటి కోసం ఒక్కసారి నైవేద్యం చేస్తుంది. ఎల్లమ్మ బోనాలు నైట్ వెళ్తాయి కాబట్టి వాటి కోసం మళ్ళీ తర్వాత నైట్ చేస్తుంది. సో బోనాలకి ఏం పెడతారు నైవేద్యం అని అంటే పసుపన్నము బెల్లమన్నము చేసి పెడతారు. అలాగే పైన గురుగులలో చింతపండుతో చారు చేసి పోస్తారు, ఒక దాంట్లోనేమో పెరిగేసి పెడతారన్నమాట. ఇట్లా ఈ విధంగా నైవేద్యాలు అయితే ఆకులల్లో పెట్టి వాటిని ఈ బోనాలలో పెట్టి మనము అక్కడికి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం
సమర్పించి టెంకాయ కొట్టి వస్తారన్నమాట. ఇంకా పైన ఇవి ఉన్నాయి కదా ఇట్లా చిప్పలు అంటారు, వాటిలలో మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించిన దీపాలు తయారు చేసింది మా అత్తమ్మ అని. సో ఆ దీపాలు అయితే నూనె పోసి ఆ దీపాలు అయితే పెట్టేసి వెలిగించుకొని ఈ బోనం ఎత్తుకొని అందరు కలిసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళేసి నైవేద్యాలు సమర్పించుకొని అక్కడ మంచిగా నమస్కరించుకొని టెంకాయ కొట్టేసి వస్తారు అన్నట్టు. అక్కడ కూడా చిన్నగా పట్నం వేస్తారు. పట్నం వేసి అక్కడ పూజనైతే చేస్తారు పోషమ్మ గుడి దగ్గర, పోలేరమ్మ దగ్గర. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత నైట్కి మళ్ళీ నైవేద్యాలు చేసుకొని మళ్ళీ బోనాలలో పెట్టుకొని దీపాలు వెలిగించుకొని ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తారు. సో ఈ విధంగా అయితే మేము పోచమ్మ ఎల్లమ్మ బోనాలు అయితే తీసుకుంటామండి. ఇంకా ఇట్లా మాకు 5 yearsకి ఒకసారి జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. అందరు చుట్టాలు బంధువులు అయితే వస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఈ విధంగా తయారు చేసినాం. ఇంకా మా అత్తమ్మ అంటుంది ఇంకా రెడీగా అండి బోనాలు స్టార్ట్ అయినాయి అని చెప్తుంది. సో చూడండి ఈ విధంగా వేపాకులు బంతిపూలు ఇట్లా పెట్టేసినాం. ఈ 4 ఏమో ఒకటి పోలేరమ్మకి, 3 పోచమ్మకి, ఇటు సైడ్ ఉన్నవేమో మొత్తం గోల్డ్ కలర్లో చేసినవేమో ఎల్లమ్మకి. సో ఇంకా అన్నీ ఒకటేసారి డెకరేట్ చేసినాం. మళ్ళీ వచ్చిన తర్వాత పోచమ్మ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత టైం ఉండదు కదా, సో అని చెప్పేసి ఒకటేసారి డెకరేట్ చేసి పెట్టేసినాం. ఒక మంగళహారతి కూడా ప్రిపేర్ చేసి పెట్టేసినాము. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.